హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇది 2 డేస్ వ్లాగ్ అండి. సాటర్డే అండ్ సండే. అందరూ చూసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సాటర్డే మార్నింగ్ 6కి అలా లేచాను. మొత్తం పని చేసుకున్నాను. పని చేసుకున్న తర్వాత ఇలా మొత్తం వర్షం పడుతుంది లైట్గా, అందుకే ముగ్గేం పెట్టలేదు. ఇంకా ఆ రోజు మా పాపకి స్కూల్ ఉంది, కానీ ఇంకా మేము ఫంక్షన్కి వెళ్తున్నాము. సో మా పాపను కూడా తీసుకెళ్తున్నాము ఫంక్షన్కి. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంకా టిఫిన్ చేస్తున్నాను త్వరగా. ఇది ముందు రోజు నేను ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకున్నాను కదా, అదే ఇక్కడ ఇంకా బాగా ఫర్మెంట్ అయ్యింది ఇడ్లీ పిండి. తర్వాత కొంచెం తీసి పెడుతున్నాను, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం ఎంత కావాలనో అంత తీసుకొని ఇంకా ఇప్పుడు ఇడ్లీ తయారు చేసుకుంటాను. కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు ఎంత లూజ్గా కావాలో అంత లూజ్గా కలుపుకొని ఇంక ఇడ్లీ పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ పాలు వేడి చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను పల్లి చట్నీ ఉంటుంది కదా, ఇంకా ఆల్రెడీ పల్లీలను వేయించి పొడి చేసి పెట్టుకున్నాను, ఇంకా అది ఉంది. ఇక్కడ నేను టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఆయిల్ వేసి వేయిస్తున్నాను. ఇంకా పొడి వేసేసి సాల్ట్ ఇవి వేసేసి ఇంకా మిక్సీ జార్ పట్టేసుకుంటున్నాను. తర్వాత ఇంకా టైం లేదు, గబగబా చేసేస్తున్నాను. మా పాప వాళ్ళు ముందు వెళ్తారు, మా పాప మా అత్త. ఇంకా అందుకు వాళ్ళ కోసం త్వరగా చేయాలి కాబట్టి చేస్తున్నాను. మా అత్తమ్మ ఏమో తినననింది. మా పాపకి అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా, ఇంకా చేస్తున్నాను మా పాప తినడం కోసం. ఇక్కడ ఇడ్లీ కూడా వేసి పెడుతున్నాను. ఇంకా ఇడ్లీ పెట్టేసి మా పాపకు స్నానం చేయించడానికి వెళ్ళాను. ఇంకా స్నానం చేయించేసి ఇడ్లీ అయిందో లేదో చూసి వస్తానని వెళ్ళాను అంతే. ఇక్కడ చూడండి ఎలా రెడీ అవుతుందో మా పాప. మా ఆయన వీడియో తీస్తున్నాడు కానీ ఒక మాట అనకుండా వీడియో తీస్తున్నాడు, అర్చుకోకుండా. ఇలా మొత్తం వేసేసుకుంటుంది పౌడర్ మొత్తం. చాలా అల్లరి పిల్ల, అస్సలు వినదు నా మాట. ఇంకా లాస్ట్కు నేను వచ్చాను, అందుకే చూడండి ఎలా భయపడుతుందో. ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ పెడుతున్నాడు వాళ్ళ నాన్న. ఇంకా టిఫిన్ తిన్నాక ఇంకా రెడీ చేశాను మా పాపని నేను. ఇంకా టిఫిన్ తినేసి వాళ్ళు వెళ్ళారు. మా ఆయన బస్ ఎక్కడానికి వెళ్ళాడు. ఇంకా తర్వాత ఇక్కడ వర్షం ఆగిపోయింటే ఇంకా చిన్న ముగ్గు పెట్టాను. మళ్ళీ వర్షం పడుతుందో ఏమో అని చిన్న ముగ్గు వేసాను. ఇంకా తర్వాత నేను కూడా స్నానం చేసేసాను. స్నానం చేసేసి ఇక్కడ ఇంకా సింపుల్గా పూజ కూడా చేసేసుకున్నాను. ఇంకా పూలు కూడా ఏం పీక్కరాలేదు, కొన్ని ఉంటే అవి పిక్కస్ పెట్టాను. ఇంకా తర్వాత ఇక్కడ నేను కూడా తింటున్నాను మా బాబుకి పెడుతూ. మా బాబు ఆల్రెడీ తిన్నాడు, కానీ నేను తింటుంటే ఇంకా పెడుతుంటే వాడు కూడా తిన్నాడు. ఇంకా తర్వాత మేము కూడా ఇంకా రెడీ అయిపోయాము వెళ్ళడానికి. ఇదే ఇక్కడ వెళ్తున్నాము, మేము బైక్లో వెళ్తాము. ఇది మేము వెళ్ళే దారిలో ఉండింది. ఇది మా ఊరికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మేము చిన్నప్పుడు అన్నదానం చేస్తారు కదా, అప్పుడు వెళ్ళే వాళ్ళం ఇక్కడికి, కాసిరెడ్డి నాయన. ఇది మా పల్లెటూరులో మేము చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం ఇక్కడికి. ఈ గుడి తర్వాత ఒక చిన్న ఊరు ఉంటుంది. ఇంకా ఆ ఊరి తర్వాత ఇంకా మా ఊరే వస్తుంది. ఇది మా ఊరి కరెంట్ ఆఫీసు. మాది రంగసాయిపల్లె. మేము చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఇంకా ప్రొద్దుటూరుకి వచ్చాము. ఇంకా ముందంతా ఇక్కడే ఉండేవాళ్ళం మేము. ఇదే మా ఊరు, ఇది మా ఊరి పొలాలు ఇవన్నీ. ఇంకా తర్వాత ఇది మా ఊరు ఎంట్రన్స్. ఈ దారిలోంచి లోపలికి వెళ్ళాలి మా ఊర్లోకి వెళ్ళాలంటే.
తర్వాత మేము ఫంక్షన్కి వెళ్ళాము. అక్కడ ఇలా వీడియో తీశాను పిల్లలకిద్దరికి. ఇంకా అక్కడ ఏం షూట్ చేయలేదు, ఇలా పిల్లలిద్దరు ఆడుకుంటుంటే షూట్ చేశాను. మా బాబు బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా మా పాపే సతాయిస్తుంది కానీ మా బాబు బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా తర్వాత ఇంటికి వచ్చాము. ఇంకా మా అత్త మా పాప మ్యారేజ్కి వెళ్ళారు, మేము వెళ్ళలేదు. ఇంకా ఇంటికి వచ్చి కాఫీ తాగాను ఈవినింగ్. ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదు. ఇది సండే మార్నింగ్ నుంచి షూట్ చేశాను. మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను, ఇంకా అందుకే లేట్గానే ఇడ్లీ పెడుతున్నాను మా బాబుకు. 9 అలా అయింది ఇడ్లీ పెట్టేసరికి మా బాబుకి. ఇంకా మా బాబుకి ఒక్కనికే పెట్టాను, నాకు తినబుద్ధి కాలేదు. సో కాఫీ తాగాను మార్నింగ్ అంతే. ఇంకా మా బాబుకి ఒక్కనికి ఇడ్లీ వేసి పెట్టాను. ఇంకా వాడికి నెయ్యి వేసి ఇడ్లీ పెట్టేశాను అంతే. ఇంకా తర్వాత ఇంకా నేను నా పనులు స్టార్ట్ చేశాను. అప్పుడు ఇడ్లీ గ్యాస్ పై పెట్టేసి అది ఉడుకుతుంటే ఇలా పాలు కలుపుతున్నాను, వాడికి ఆకలి అవుతుంది కదా. ఇంకా పాలు తాపిచ్చి ఒక అరగంట సేపు ఉంచాను. ఇంకా తర్వాత ఇడ్లీ అయింది. ఇంకా తర్వాత వెంటనే ఇడ్లీ కూడా పెట్టేశాను, నెయ్యి వేసి ఇడ్లీ పెట్టాను. ఇంక అంతే, వాడు తిన్నాడు. ఇంకా తర్వాత మా బాబుకి స్నానం చేపించేసి ఇంకా నిద్రపుచ్చేసి ఇక్కడ నేను మధ్యాహ్నం ఇడ్లీ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్కి ఇక్కడ నేను పుదీనా చట్నీ చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, టమోటాస్ వేసి వేయించుకున్నాను. అవి వేగేలోపు ఇక్కడ నేను కొత్తిమీర, కొంచెం పుదీనా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ కూడా వేసుకుంటున్నాను. అవంతా వేగేలోపు ఇక్కడ నేను ఇడ్లీస్ కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడ ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇంకా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా వేసాను. కొంచెం చింతపండు వేసి ఇంకా వీటిని కలుపుకోవాలి అంతే. ఇవి మొత్తం మగ్గిపోయాక ఇంకా చల్లారి పెట్టుకొని సాల్ట్ వేసేసి ఇంకా మిక్సీ పట్టుకోవడం అంతే. ఇక్కడ ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నాను చట్నీని. ఇంకా ఇడ్లీలు కూడా అయిపోయాయి. ఇక్కడ నేను ఇంకా తినడానికి పెట్టుకుంటున్నాను. చాలా ఆకలిగా ఉంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, చాలా ఆకలిగా ఉంటే ఇంకా త్వరగా పెట్టేసుకొని తినేస్తున్నాను. మా బాబు పడుకొని ఉన్నాడు, వాడు లేవలేదు. సో ఇంకా నేను కూడా త్వరగా తినేస్తే ఇంకా వాడు లేసినా నాకేం భయం ఉండదు. ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదు. ఇది నైట్ ఇంకా మేము పూరి చికెను చేసుకున్నాము. ఇంకా మా ఆయనకి పూరి ఇష్టం ఉండదు, అంటే కొంచెం ఏదో తల తిరిగినట్టు ఉంటుందని తినడు. ఆయనకు చపాతీ చేశాను. నేను చికెన్ కర్రీని చేశాను కానీ వీడియో మొత్తం షూట్ చేశాను కానీ అది డిలీట్ అయిపోయింది, ఎలానో తెలియదు. ఏం లేదు, సింపుల్గానే చేశాను. బేసిక్ రెసిపీనే, చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.